ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా కెరియర్ని మొదలుపెట్టి ఆ తరువాత హీరో అవకాశాలు సంపాదించిన ఆర్టిస్ట్ ఈయన. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెంటేషన్, చక్కటి నటన కనబరిచే హీరోగా మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలంగాణ మాండలికం వాడే హీరో ఇండస్ట్రీ సక్సెస్ అవ్వటం కేవలం విజయ్ దేవరకొండ విషయంలోనే జరిగింది. అలాంటి విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్ ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆయన చివరి హిట్ చిత్రం టాక్సీ వాలా, ఆ తర్వాత విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ కోసం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా కింగ్డమ్ నుండి ఒక సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. కానీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కానీ నేడు విడుదల చేసిన పోస్టర్లో కూడా ఈ నెల 30న ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ 14వ చిత్రం VD14 పోస్టర్ ని కూడా విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సింగ్ రై ఫేమ్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవుళ్ళు అతనికి శక్తినిచ్చారు, యుద్ధం అతనికి లక్ష్యాన్ని ఇచ్చింది అనే ట్యాగ్ లైన్ తో కేవలం పోస్టర్ తోనే గూస్ బంప్స్ రప్పించారు మేకర్స్. ఈ పోస్టర్ ని చూసిన తరువాత ఇది కదా విజయ్ దేవరకొండ నుండి మేము కోరుకునే సినిమా. ఎంతసేపు లిప్లాక్ సన్నివేశాలు ఉండే సినిమాలు మాత్రమే కాదు, విజయ్ దేవరకొండకి ఇలాంటి సినిమాలు చేసే సత్తా ఉంది. అతను ఇలాంటి జోనర్స్ ఎన్నో చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు నటుడు అంటే యాసలు అన్ని భాషలు మాట్లాడగలగాలి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి పాత్రలో కనిపించినా కేవలం తెలంగాణ యాసలో మాట్లాడడం ఆడియన్స్ కి నచ్చడం లేదు. ఇది కూడా ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 2 చిత్రాలలో ఆయన ఈ ఒక్క లోపాన్ని సరిచేసుకుని పాత్రకు తగ్గ యాస మాట్లాడతారని ఆశిద్దామంటూ పలువురు విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.